నమస్తే వార్తలకి స్వాగతం వివరాల్లోకి వెళితే ఎక్సైజ్ శాఖపై సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. శాఖ స్థితిగతులపై అధికారులతో చర్చించారు. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మకు ఆషాఢ మాసోత్సవాల్లో భాగంగా టీడీపీ పశ్చిమ నియోజకవర్గ తెలుగు మహిళా విభాగం సభ్యులతో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్ సతీమణి కేశినేని జానకి లక్ష్మి సారె సమర్పించారు. పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మహిళా కమిటీకి చెందిన 300 మంది మహిళలతో ఊరేగింపుగా కనకదుర్గమ్మ ఆలయానికి చేరుకున్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని ఎంపీ కేశినేని శివనాథ్ క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి పంజా సెంటర్ నుంచి బ్రాహ్మణ వీధి మీదుగా అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించి వేద పండితుల ఆశీర్వాదం అనంతరం అమ్మవారి ప్రసాదాన్ని చిత్రపటాన్ని ఆలయ అధికారులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా తెలుగు మహిళా సభ్యులతో కలిసి అమ్మవారికి సారె సమర్పించడం ఆనందంగా ఉందన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగిందన్నారు. మన కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రజలందరూ ఆనందంగా ఉన్నారని ఆశిస్తున్నామండి. గత ఏడాది కూడా సారి తీసుకుని అమ్మవారి ఆశీస్సులు కోసం రావడం జరిగింది. మన మంచి ప్రభుత్వంలో అందరూ ఆనందంగా ఉన్నారని మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఆషాఢంలో అన్ని మహిళలతో రావడం అమ్మవారికి సారి సమర్పించడం అమ్మవారి దర్శనం పొందడం ప్రజలందరూ సుభిక్షంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరడం జరిగిందండి. గుంటూరు స్థానిక 54వ డివిజన్లోని సంజీవయ్య నగర్ 4వ లైన్ డగ్లస్ స్కూల్ వద్ద నుంచి సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తున్నామని చెప్పారు. అదేవిధంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నామన్నారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నామని చెప్పారు. ప్రజల సమస్యలను తెలుసుకోవటం, వాటిని త్వరితగతిన పరిష్కరించే దిశగా పనిచేస్తున్నామని చెప్పారు. ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని, కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. సంక్షేమం, ఆర్థిక పరంగా రాష్ట్రాన్ని ముందంజలో ఉంచడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజా మాస్టర్ మరియు కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. సుపరిపాలన తొలి అడుగు అంటే గతంలో అధికారం లేనప్పుడు కూడా గడప గడప పెట్టాం, అది సక్సెస్ చేశాం. అదేవిధంగా ఆయన పిల్లడు అయిపోయి నేను వయసు అయిపోయింది. ఆయనకు నాకు తేడా ఉంది కదా. మీ బాటలోనే నేను చెప్తాను, బాట కాదు, ఏదైనా కానీ ఏదులు బట్టే కదా వచ్చేది. ఏదేమైనా సరే ఈరోజు చాలా సంతోషం. గుంటూరు తూర్పు నియోజకవర్గానికి నాకు ఇన్ఛార్జ్గా ఈరోజు పంపడం జరిగింది. అంటే గతంలో 94లో కూడా 93లో కూడా గుంటూరు జిల్లాకి ఇన్ఛార్జ్ కొనేది. అప్పుడు ఎన్నికలకు ముందు ఇక్కడ ఇన్ఛార్జ్ కొనే చాలా సంతోషం. మళ్ళీ ఈ కార్యక్రమం ఈరోజు ఈ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటున్నాను. మరి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. నజీర్ గారు మరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. మరి ఈరోజు వారి కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి నాకు అవకాశం కలిగించారు. వారు కూడా తమ్ముడు వారికి కూడా నా ఆశీస్సులు తెలియజేస్తూ మరి జయప్రదంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రజల దగ్గరికి పోయి వివరంగా వివరించి ఈ విషయాలను తెలుసుకోవడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నెల రోజులు ప్రజలు తిరగండి, ప్రజా సమస్యల గురించి తెలుసుకోవడానికి మీకు అవకాశం కలుగుతుందని చెప్పి ముఖ్యమంత్రి గారు తెలియజేసిన తర్వాత లోకేష్ బాబు గారు చెప్పిన తర్వాత ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాకు విశాఖపట్నం కానీ, ఏలూరు కానీ రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులందరికీ కూడా ప్రతి 7 నుంచి 8 నియోజకవర్గాలు మాకు ఇన్ఛార్జ్ కూడా ఇవ్వడం జరిగింది. స్థానికంగా మా నియోజకవర్గాలు కాకుండా మరి ఈరోజు ఈ కార్యక్రమంలో చాలామంది మీరు అడిగారు, మీకు ప్రజల నుంచి ఏం స్పందన వచ్చిందని. ప్రజల నుంచి స్పందన బ్రహ్మాండంగా వచ్చింది. గత ప్రభుత్వం 42 లక్షల మందికి ఇస్తే ఈ ప్రభుత్వం 67 లక్షల కుటుంబాలకు ఈరోజు ఇవ్వడం జరిగింది. అందులో కూడా ఒక పిల్లవాడు ఉన్నా, 2 ఉన్నా, 3 ఉన్నా, 4 ఉన్నా అందరికీ ఇవ్వడం జరుగుతుంది. మాకైతే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మాకు ముస్లింలకైతే పిల్లలు ఎక్కువ ఉంటారు కాబట్టి మా బాగా ఆ పిల్లలు లబ్ధి పొందినారు. ఇది కూడా వాళ్ళు చెప్తున్నారు మా వాళ్ళు, కానీ రాయలసీమలో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ప్రతి ఇంటికి పోతుంటే
చాలా సంతోషం. ఫారూక్ భాయ్ మాకు అందరికీ వచ్చింది, మా ఇంట్లో ముగ్గురు నలుగురినే వచ్చినారు. చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉన్నాం మేమందరం కూడా మాకు చెప్తారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్మన్ పెద్దిపూడి విజయ్ కుమార్ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ రోజు నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో విజయ్ కుమార్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయా జిల్లాల అధికార ప్రతినిధులతో చర్చించి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం నలుమూలల నుంచి అనేక మంది జనసేన పార్టీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దగ్గరికి వస్తే సమస్య పరిష్కారం అవుతుందనే నమ్మకంతో వస్తున్నారని చెప్పారు. గత వైసీపీ పాలనలో భూముల విషయంలో జరిగిన అవకతవకలపై ప్రజల నుంచి దరఖాస్తులు అధికంగా వస్తున్నాయని అన్నారు. జనవాణి కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలకు ప్రాధాన్యత ఇస్తూ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈరోజు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్నటువంటి జనవాణి జనసేన భరోసా అనే కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు తీసుకున్నటువంటి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. రాష్ట్రంలో నలుమూలల నుంచి అనేక రకాల సమస్యల మీద ప్రజలు ఈరోజు జనసేన పార్టీ మీద భరోసాతోటి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వస్తే సమస్య పరిష్కారం అవుతుంది అనేటువంటి ఒక నమ్మకంతో వారి రోజు ఇక్కడికి వస్తూ ఉన్నారు. వారి సమస్యలను పరిశీలించి ఏ అధికారితో మాట్లాడితే వారి సమస్య పరిష్కారం అవుతుంది, ఏ విధంగా దాన్ని మా నాయకుల ద్వారా ఫాలోఅప్ చేయించాలన్న ఉద్దేశంతో వాటిని పరిశీలించే విధంగా ఈరోజు ఇక్కడ చర్యలు తీసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా గత 5 ఏళ్ల పాటు ఏదైతే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగినటువంటి భూముల విషయంలో ఉన్నటువంటి సమస్యలు అధికంగా ఇక్కడికి వస్తూ ఉన్నాయి. ఆ 5 సంవత్సరాల పాటు పోలీస్ స్టేషన్లో, రెవెన్యూ డిపార్ట్మెంట్లో, ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో ఏవైతే పెండింగ్ ఉన్న సమస్యల్ని ఈరోజు ప్రజలు గత 5 ఏళ్ళు మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరు, మా సమస్యలు పరిష్కరించుకున్న వాళ్ళు లేరు. జనసేన పార్టీ దగ్గరికి వస్తే పవన్ కళ్యాణ్ గారు మా సమస్యలు పరిష్కరిస్తారన్న ఆశతోటి ఇక్కడికి వస్తున్నాం అని చెప్పి వారు ఒక భరోసాతోటి ఇక్కడికి రావడం, అదే క్రమంలో వారి యొక్క ఆకాంక్షలకు మేరకు మేము కూడా ఆ సమస్యల్ని పరిష్కరించే విధంగా ఒక నిబద్ధతతోటి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యుల యొక్క ఆదేశాలతోటి వాటిని పరిష్కరించే దిశగా కూడా ఏ అధికారితో మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుంది, ఏ నాయకుడి ద్వారా దాన్ని ఫాలోఅప్ చేయాలనే విధంగా ప్రజల యొక్క సమస్యలు పరిష్కరిస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో కూడా ఈ జనసేన పార్టీ దగ్గర జరుగుతున్నటువంటి జనవాణి ఈ హెల్ప్ డెస్క్ అనేది నిరంతరం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తుందని చెప్పి కూడా తెలియజేస్తాం. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ను కరేడు రైతులు కలిశారు. సస్యశ్యామలంగా పచ్చగా ఉండే కరేడు గ్రామ భూములను పరిశ్రమలకు ఇవ్వకుండా నిలుపుదల చేయాలని వైఎస్ జగన్ కు రైతులు వినతి పత్రం అందజేశారు. ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం కరేడులో సారవంతమైన భూములను ఇండోసెల్ ప్రైవేట్ లిమిటెడ్ కు ప్రభుత్వం కేటాయించడాన్ని నిరసిస్తూ రైతులు ఆందోళనలు చేస్తున్నారు. అన్నదాతకు వైఎస్ఆర్సీపీ ఎప్పుడు అండగా ఉంటుందని, వారి తరపున ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. వైఎస్ జగన్ హామీతో సంతోషంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ను ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు, కందుకూరు వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త బుర్రా మధుసూదన్ యాదవ్ కలిశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మధ్యవర్తిత్వం ద్వారా కేసుల పరిష్కారంపై అవగాహన కల్పిస్తూ ముమ్మిడివరంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. మధ్యవర్తిత్వం ద్వారా త్వరితగతిన కేసులు పరిష్కరించుకుని మానవ సంబంధాలు మెరుగుపరుచుకోవాలని మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ జూనియర్ సివిల్ జడ్జ్ మహమ్మద్ రహంతుల్లా అవగాహన కల్పించి పరిష్కారం దిశగా కృషి చేయాలని సూచించారు. ముమ్మిడివరం సివిల్ జడ్జ్ మహమ్మద్ రహంతుల్లా మాట్లాడుతూ పంతాలకు పట్టుదలకు పోయి కేసులు వేసుకోవటం వలన అశాంతికి లోనవడమే కాక విలువైన సమయం వృధా అవుతున్న విషయం ప్రజలు గ్రహించాలన్నారు. స్థానిక కోర్టు ప్రాంగణం నుంచి ప్రధాన రహదారిపై 1K ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులతో పాటు సిఐ మోహన్ కుమార్, ఎస్ఐ జ్వాలసాగర్ పాల్గొన్నారు. ఇక్కడ పరిష్కారం మార్గం దొరుకుతుంది. ఎందుకంటే కోర్టులు అంటే చాలా కాలం టైం టేకింగ్ కనుక ఎవిడెన్స్ పెట్టాలి, కేసు డిస్పోజ్ అవ్వాలంటే పార్టీలు ఆర్థికంగా కానీ టైం ప్రకారంగా కానీ సమయం కూడా వృధా అవుతుంది కనుక ఆ విధంగా మరి అవాయిడ్ చేయడానికి ఈ యొక్క మీడియేషన్ పద్ధతిలో సత్వర పరిష్కారం అనమాట. అంటే ఇగో ఫీలింగ్స్ ద్వారా కేసు తొందరగా పరిష్కారం కావు. అదే మీడియేషన్ ద్వారా కూర్చోబెట్టి వాళ్ళ మనసులో ఉన్నటువంటి బాధల్ని ఆ మీడియేటర్ ద్వారా ఎక్స్ప్రెస్ చేయడం వల్ల వాళ్ళలో ఉన్న ఎగోస్ పోయి కేసు సత్వర పరిష్కార మార్గాలు తొందరగా పరిష్కారం అవుతాయి. తద్వారా పెండెన్సీ ఆఫ్ కేసెస్ త్వరగా పరిష్కారం కావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా గ్రామాల్లో ఈ లీగల్ అవేర్నెస్ క్యాంపుల వల్ల గ్రామాల్లో కూడా ఒక విధంగా ఒక ప్రశాంతమైన వాతావరణం అవేర్నెస్ చేయడం కూడా జరుగుతుంది. ఈరోజు
గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు బిఆర్ గవాయి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ యొక్క మధ్యవర్తిత్వానికి సంబంధించి ఒక స్పెషల్ క్యాంపెయిన్ అనేది జూలై 1 నుంచి 90 రోజులు మొదలు పెట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మేము 1K వాక్ అని ఆ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే కోర్టుల్లో ఎంతో కాలం నుంచి అపరిష్కృతంగా ఉన్న కేసులు ఎన్నో వేలు లక్షల కింద పెరిగిపోయినాయి. వాటిని మనం సామరస్యంగా ఈ మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవడానికి ఒక గొప్ప అవకాశాన్ని గౌరవ సుప్రీంకోర్టు వారు కల్పించడం జరిగింది. ప్రతి కోర్టులోనూ కూడా మధ్యవర్తులకు ట్రైనింగ్ ఇప్పించి వారిని ఈ యొక్క కోర్టులో నియమించడం జరిగింది. ప్రతి కక్షిదారుడు కూడా ఏదైతే వారి యొక్క చిన్న చిన్న సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని ఈ మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకునే అవకాశం ఈ యొక్క మీడియేషన్ ద్వారా మనకి కల్పించడం జరుగుతూ ఉంది. అంటే ఇక్కడ మన కోర్టులో వచ్చి ఒక 7 న్యాయవాదులు ఈ యొక్క ట్రైనింగ్ ని పొంది ఉన్నారు. మేము ముఖ్యంగా ఏదైతే కేసులు పరిష్కరించుకోవడానికి అవకాశం ఉందనేది నేను చెప్పదలుచుకున్నాను. వీటిలో ముఖ్యంగా సివిల్ తగాదాలు, అదేవిధంగా కుటుంబ తగాదాలు కానీ క్రిమినల్ కేసులు ఏవైనా సరే రాజీ పడదగినవి అంటే కాంపౌండబుల్ కేసెస్ అన్ని కూడా మనం రాజీ చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా సివిల్ కేసుల్లో చూసినట్లయితే ఎక్కువగా పార్టీషన్ దావాలు ఎక్కువ కాలం నుంచి పెండింగ్ ఉంటాయి. వీటిలో ఏంటంటే ముఖ్యంగా ఈగో అనేది ఒక ప్రాబ్లము. ఏంటంటే నాకు ఎక్కువ రావాలి, లేకపోతే ఏదో ఒక రకమైన భావన మనసుల్లో ఉంచుకొని అల్లల కోపాల వలన రాజీ పడకపోవడం, దీనివల్ల ఎక్కువగా సమయం వృధా చేసుకోవడం, వారి యొక్క విలువైన డబ్బును వృధా చేసుకోవడం ఈ విధంగా జరుగుతూ ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీ ప్రయోజనాలకు అనుగుణంగా ప్రవర్తిస్తూ స్వయం ప్రతిపత్తిని తనకు తానే కోల్పోతుందని సిపిఐ పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు విమర్శించారు. విజయవాడ సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓటర్ల నమోదు ప్రక్రియలో ఆధార్, రేషన్ కార్డులను పరిగణలోకి తీసుకోకుండా బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్ దేశాల పౌరులు అక్రమ ఓటర్ కార్డులు పొందారని రాష్ట్రాల ఎన్నికల సంఘాలకు లేఖలు రాయటం ఏమిటని ఆయన నిలదీశారు. అమెరికా భారతదేశాన్ని ఒత్తిడి చేసి ఏకపక్ష వ్యాపార ఒప్పందాల్లో దించుతోందని, ప్రస్తుతం చర్చల్లో ఉన్న 2025 ఒప్పందాలను కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తే దేశ రైతులు తీవ్రంగా నష్టపోతారని రాఘవులు హెచ్చరించారు. 28% పన్ను ఆమోదిస్తే జీన్ ఎడిటెడ్ వ్యవసాయ మొక్కజొన్న, సోయా ఉత్పత్తులు, పాడి ఉత్పత్తులను అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ఒప్పందాలు చేసుకోవటం స్థానిక రైతాంగానికి మరణ శాసనమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఔషధ ఉత్పత్తులపై తీవ్ర ఆంక్షలు విధిస్తారని తెలుస్తోందని, దీనికి మన ప్రభుత్వం అంగీకరించకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. భారతీయుల డేటాను స్వేచ్ఛగా దేశం దాటించే ఒప్పందాల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. బలవంతంగా భారత్ చేత ఆయుధాలు, యుద్ధ సామాగ్రి, వాహనాలు కొనుగోళ్లు జరిపేలా అమెరికా చర్యలు ఉంటున్నాయని, ఈ ఒప్పందాలను సిపిఐ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఆయన ప్రకటించారు. ఇంటింటికి తిరిగి ఓటర్లు నమోదు చేసే సందర్భంలో నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్ ఈ 3 దేశాల వారు చాలామంది అక్రమంగా దేశంలో ఉన్నారని బయటపడిందని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఒక ప్రకటన చేసింది. ఈ ప్రకటన ఆశ్చర్యంగా ఉన్నది. ఈరోజు ఎలక్షన్ కమిషన్ వారు ఈ దేశంలో ఏ దేశం నుంచి వచ్చిన వారు ఉన్నారు, ఈ దేశం నుంచి ఎంతమంది ఉన్నారు అనేది లెక్కించడానికి ఈరోజు ఈ ప్రక్రియ జరుగుతుందా, లేక 18 ఏళ్ళు దాటిన వారిని అందరినీ ఓటర్లుగా నమోదు చేసే ప్రక్రియ జరుగుతుందని అనుమానం వస్తుంది. ఎందుకంటే పౌరసత్వాన్ని ఖరారు చేసేదానికి వేరే పద్ధతులు, వేరే చట్టాలు, వేరే ప్రక్రియలు ఉన్నాయి. వాటిని మేము చేపడుతున్నామని చెప్పేసి ప్రకటించి అది చేస్తే దానికి ప్రజలు సిద్ధం అవుతారు. మేము ఓట్లు నమోదు చేయడానికి ప్రక్రియ చేపట్టామని చెప్పి ఇప్పుడు పౌరసత్వ నమోదు చేయడానికి ఉండే ప్రక్రియలన్నింటినీ అమలు జరపడం అనేది మోసపూరితమైన చర్య. దొడ్డిదోవన ఈరోజు కొంతమందిని వేధించడానికి తీసుకుంటున్న చర్య తప్ప ఇంకోటి కాదు. అందుకనే దీని పట్ల సిపిఎం తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తుంది. సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో పౌరసత్వానికి సంబంధించిన అంశాలు జోలికి పోకుండా ఓటర్ల నమోదుకి అవసరమైన డాక్యుమెంట్స్ని మాత్రమే మీరు పరిగణలోకి తీసుకుని ఓటర్లు నమోదు చేయమని చెప్పింది. ఆధారు, అలాగే పాత ఓటర్ లిస్టులో పేరు లేదా రేషన్ కార్డు
ఇటువంటి వాటిని కూడా పరిగణలోకి తీసుకొని మీరు వేధించకుండా ఓట్లు నమోదు చేయమని చెప్పింది. దాన్ని కూడా ఖాతరు చేయకుండా ఈరోజు ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తూ ఉంది. ఇది చాలా అభ్యంతరకరం. ఇప్పుడు భారతదేశానికి అమెరికాకి మధ్య వ్యాపార చర్చలు జరుగుతున్నాయి, వ్యాపార ఒడంబడికి సంబంధించి. మొదట హడావుడి చేసేసారు. మోడీ గారికి ట్రంప్ గారికి చాలా స్నేహం ఉంది, వారిద్దరూ చాలా మంచి దోస్తులు. కాబట్టి భారతదేశానికి మంచి ప్రయోజనం జరగబోయే ఒప్పందం జరుగుతుంది. ఆ ఒప్పందం ఎలా ఉండబోతుందని చెప్పేసి ఊహాగానాలు కథనాలన్నీ బీజేపీ వారు పుష్కలంగా విడుదల చేశారు. ఇప్పుడు మళ్ళీ ఇంకో దఫా చర్చలు ప్రారంభమైనాయి. మన ప్రతినిధులు అమెరికాకు కూడా అంతకుముందు వెళ్ళొచ్చారు, మళ్ళీ కొంతమంది వెళ్ళారు, మిగతా వాళ్ళు వెళ్తున్నారు. కానీ ఇప్పుడు గప్చిప్గా ఉన్నారు, ఏమీ మాట్లాడటం లేదు. ఈరోజు అమెరికా భారతదేశాన్ని ఒత్తిడి చేసి తనకు అనుగుణంగా ఒప్పందం చేసుకోవాలని తీవ్రమైన ప్రయత్నం చేస్తుంది. మీరు పత్రికల్లో కూడా చూస్తున్నారు. ఇంతకుముందు మన మొత్తం యావరేజ్న మన సరుకుల మీద అమెరికా యొక్క పన్నులు 5.5%, 5.6% మాత్రమే ఉండేవి. ఇప్పుడు 26% విధిస్తామని చెప్పేసి ఇంతకుముందే ట్రంప్ ప్రకటించారు. ఇప్పుడు దాన్ని తగ్గించాలి. ఎంతకు తగ్గించాలి? 20, 25, ఇంకా 23 అనే చర్చలు జరుగుతున్నట్టుగా ఉంది. అంటే మన ప్రయోజనాన్ని, ముఖ్యంగా మన రైతుల ప్రయోజనాన్ని తాకట్టు పెట్టి ఈరోజు 20, 25 మధ్యలో ఎక్కడ అంగీకరించినా కానీ అది మన రైతులకి చాలా తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. అటువంటి చర్చలు జరుగుతున్నాయి. కానీ దీని మీద ప్రభుత్వం స్పష్టంగా ఏ వైఖరి తీసుకోబోతుందో ఇప్పటి వరకు ప్రకటించలేదు.